మార్కెట్ ప్లేసా సార్? మార్కెట్ ప్లేసే. సార్ ఏ కేటగిరీ తీసుకోవాలి? ఓకే, ఇప్పుడు మనకి ఇది బింగెట్స్ అనుకుంటున్నాం కదా. సో మీరు ఏం చేస్తారంటే పైకి వెళ్ళండి, జస్ట్ స్క్రోల్ అప్ చేయండి. కంప్లీట్ స్క్రోల్ అప్ చేసేసిన తర్వాత మ్యాగ్నెటిక్ మిర్రర్ ఉంది కదా, మ్యాగ్నిఫైర్ మిర్రర్ ఫైండ్ ప్రొడక్ట్స్ దాంట్లో క్లిక్ చేయండి. చేశారు కదా? ఓకే, చేశాక లెఫ్ట్ సైడ్ చూడండి రీసోర్సెస్ అని ఉంది కదా. ఓకే, సో దాంట్లో గ్రావిటీ అనేది 0లో ఉంచండి. ఓకే, దాన్ని ఎలా ముందుకి డ్రాగ్ చేయండి దాన్ని. వెయిట్ 20 ఇంకా బ్యాక్ రండి, మళ్ళీ వెనక్కి రండి, వెనక్కి డ్రాగ్ చేయండి. ఇంకా ఓకే, 20 నుంచి 100ని కొంచెం ముందుకి ఇటువైపు ఉంది కదా, 100 దగ్గర ఒకటి ఉంది కదా, దాన్ని ముందుకు డ్రాగ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు అదే సెక్షన్ లో కిందకి ఇంకా స్క్రోల్ డౌన్ చేయండి. ఇంకా స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ కొంచెం పైకి రీసోర్సెస్ లోనే వెయిట్ కింద చూడండి. వెరీలో డేట్ యాడెడ్ టు మార్కెట్ ప్లేస్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, 1 month లాస్ట్ 2 months తీసుకోండి, లేదా 1 month కానీ. అంటే అక్కడ నుంచి ఎలా ముందుకు ఇంకా రండి చూడండి, ఇక్కడ డేట్ చూడండి, పైన డేట్ మారుతూ ఉంది కదా. 2nd ఫిబ్రవరి, ఇది 4th 15th 16th 4th వరకు ఉంది కదా. ఈ రోజు డేట్ టిల్ ద డేట్ ఈ రోజు వరకు ఉంది కదా. సే 1 month పెట్టుకోండి, 1 month. అదే మార్చ్ 12th ఉంది కదా, మార్చ్ 16th పెట్టండి. 1 month అంటే రీసెంట్ 1 month లో ఏవైతే కొత్తగా లాంచ్ అయ్యో చూద్దామని, క్లిక్ బ్యాంక్ ప్రొడక్ట్స్ ఏవైతే కొత్తగా లాంచ్ అయ్యో చూద్దామని. ఇప్పుడు స్క్రోల్ అప్ చేయండి పైకి, ఏమైనా వచ్చే కొత్తగా లాంచ్ అయ్యేవా? ఏవి లాంచ్ కాలేదు కదా. అయితే ఒక పని చేయండి, ఆ గ్రావిటీని మీరు కంప్లీట్ గా ఇప్పటిలాగే 0లో పెట్టండి, 100లో పెట్టండి. ఇది ఇటుపక్క 0, ఇటుపక్క 100 ఎప్పటిలాగే పెట్టండి. రైట్, ఓకే. సో లాస్ట్ 1 month లో ఈ గ్రావిటీతో లాస్ట్ 1 month లో లాంచ్ అయినవి ఫ్రెష్ అంటే రీసెంట్ గా కొత్త ఆఫర్స్ లాంచ్ అయ్యాయి మనకి కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు చూడండి ఫస్ట్ ఆఫర్ ఏముంది, ఫ్రీ సెకండ్ అమెండ్మెంట్ గన్ రైట్స్ సిల్వర్ కాయిన్ అంట. ఇది కేటగిరీ అనేది సెల్ఫ్ హెల్ప్ కేటగిరీ. సో స్క్రోల్ డౌన్ చేయండి, మనకి దద్దు కిందకి రండి. ఇంకా నెక్స్ట్ ఆఫర్ ఏంటి చదవండి. మిరాక్యులస్ మేనిఫెస్టేషన్ స్పిరిచువాలిటీ కేటగిరీ. ఓకే, సో ఆఫర్ ప్రైస్ అనేది $63.07 ఉంది. అండ్ గ్రావిటీ అనేది చూడండి అక్కడ 16.64 ఉంది గ్రావిటీ కదా. ఓకే, సో ఇంకా కిందకి రండి, ఒక్కొక్క ఆఫర్ చూడండి. నెక్స్ట్ ఆఫర్ ఏంటి, మేనిఫెస్టేషన్ అట్ ఫస్ట్ సైట్ బ్రాండ్ న్యూ యాంగిల్ ఇన్ స్పిరిచువాలిటీ నేచర్. ఇది 11.39 గ్రావిటీ ఉంది. ఇది కూడా సెల్ఫ్ హెల్ప్ కింద. ఇంకా డెర్మా ప్రైమ్ హెల్త్ అండ్ ఫిట్నెస్, ఇది 9.32 గ్రావిటీ. ఇంకా కిందకి రండి, పిరామిల్ ఫ్లో, ఇంకా వెల్త్ మిరాకిల్, ఇంకా ఏమన్నా చూద్దాం. కీటో స్మార్ట్, వెయిట్ కీటో స్మార్ట్ ఏదో చూడండి ఒకసారి. కీటో స్మార్ట్ న్యూ హై కన్వర్టింగ్ డైట్ ఆఫర్. ఓకే, డైట్ ఆఫర్ ఇది. అండ్ దీని గ్రావిటీ 2.26 ఉంది, వెరీ లో. అంటే ఇక్కడ మనకి గ్రావిటీ అంటే ఒక విషయం గుర్తుపెట్టుకుని నోట్ చేసుకోండి మీరు. యాక్చువల్గా గ్రావిటీ అంటే మనకి లాస్ట్ 1 month లో ఎంతమంది ఎఫిలియేట్ మార్కెటర్స్ అనేవాళ్ళు మినిమం ఒక్క సేల్ అని చేశారా లేదని తెలియజేస్తుంది. సో ఇక్కడ గ్రావిటీ 2.26 ఉంది, సో వెరీ లో. ఓకే, నెక్స్ట్ కాకపోతే కొత్త ఆఫర్స్ కాబట్టి మనకి గ్రావిటీ అనేది తక్కువ చూపిస్తుంది. ఇంకా ప్రమోట్ చేసే వాళ్ళు తక్కువ ఉంటారు కదా, చాలా మంది తెలియదు కదా ఆఫర్ గురించి, రైట్. సో నెక్స్ట్ ఇదేంటిది, హెల్త్ అండ్ ఫిట్నెస్ లిఫ్ట్ ఫ్యాక్టర్ ప్లస్. అండ్ నెక్స్ట్ ఇంకా అలైవ్ గాడ్జిల్లా, ఇంకా డౌన్ చేయండి. ఓకే, ఇవి ప్రోడక్ట్స్. ఇంకా నెక్స్ట్ పేజెస్ ఉన్నాయి కూడా. సో సెకండ్ పేజ్కి వెళ్ళండి ఒకసారి, గో టు సెకండ్ పేజ్. ఓకే, 0 అంటే గ్రావిటీ తగ్గుతూ వచ్చింది. సో మళ్ళీ ఫస్ట్ పేజ్కి రండి ఒకసారి, ఫస్ట్ పేజ్కి రండి. గ్రావిటీ అనేది మీరు చూజ్ చేసుకోండి ఒకసారి. అంటే ఐ మీన్ పైకి ఒకసారి స్క్రోల్ అప్ చేయని చెప్తాను. ఇక్కడ ర్యాంక్ చూపిస్తుంది కదా సెర్చ్ రిజల్ట్స్లో. రైట్ సెర్చ్ రిజల్ట్స్ ఉంది కదా, గ్రావిటీ పెట్టేసుకోండి.
అంటే రీసెంట్ ప్రోడక్ట్స్ గ్రావిటీపై డిపెండ్ చేసుకొని మనం అంటే గ్రావిటీని బేస్ చేసుకొని చూస్ చేద్దాం. ఓకేనా? ఇందాక ర్యాంక్లో ఉంది. ఓకే సార్. ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రావిటీ ఏది హైయెస్ట్ ఉందో అది స్టార్టింగ్ అని చూపిస్తుంది ఫస్ట్ అనమాట. అంటే కొత్త లాస్ట్ 1 month లో లాంచ్ అయిన ఆఫర్స్ లో, ఫ్రెష్ ఆఫర్స్ లో లేదా న్యూ ఆఫర్స్ లో గ్రావిటీని బేస్ చేసుకొని, అంటే ఇక్కడ హైయెస్ట్ గ్రావిటీ ఓన్లీ 16.65 ఇదే హైయెస్ట్. అంటే లాస్ట్ 1 month లో లాంచ్ అయిన ఆఫర్లో ఇదే హైయెస్ట్ గ్రావిటీ ఉన్న ప్రోడక్ట్ అనమాట. ఏది? ఇది మిరాక్యులస్ మేనిఫెస్టేషన్. సో దీన్ని మనం ప్రమోట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకోటి మేనిఫెస్టో, సెకండ్ కూడా మేనిఫెస్టేషన్తో ఉంది. థర్డ్ వన్ డెర్మా హెల్త్ అండ్ ఫిట్నెస్, డెర్మా ప్రైమ్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ విధంగా కూడా వన్ ఆఫ్ ద మెథడ్ అనమాట ఇది. అంటే ప్రోడక్ట్ని మనం చూస్ చేసుకునే విధానంలో వన్ ఆఫ్ ద మెథడ్ ఇది. ఈ మెథడ్ ద్వారా కూడా మనం ప్రోడక్ట్స్ అనేవి మనం ఈ విధంగా. లేదు, ఇంకొక విషయం ఏంటంటే దీంట్లోనే ఈ మెథడ్లోనే లాస్ట్ 1 month తీసుకున్నాం కదా, లాస్ట్ 2 months తీసుకోండి. లాస్ట్ 2 months. ఓకే, డ్రాగ్ ఇట్ బ్యాక్. రైట్, ఎగ్జాక్ట్లీ, సింపుల్ అంతే. ఓకే, 1 or 2 days నో ప్రాబ్లం, నాట్ ఇన్ ఇష్యూ. ఎగ్జాక్ట్లీ పెట్టడం లేదు. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు పైకి వెళ్ళండి ఒకసారి. ఇప్పుడు బేస్డ్ ఆన్ గ్రావిటీ ఉంది కదా. సో విస్టా క్లియర్. ఓకే, దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద హెల్త్ అండ్ ఫిట్నెస్, వన్ ఆఫ్ ద గుడ్ ప్రోడక్ట్ అనమాట. ఇది ఒక కన్వర్షన్ జరుగుతుంది కొత్త ప్రోడక్ట్స్ లో. అండ్ మిరాక్యులస్ మేనిఫెస్టో సెకండ్, ఆబ్వియస్లీ సెకండ్ ప్లేస్ లో ఉంది. కొత్తగా అది ఒకటే యాడ్ అయినట్లు ఉంది. ఓకే, అంతే కదా. ఇంకా కిందకి స్క్రోల్ డౌన్ చేయండి. ఫ్రీ ట్రంప్ 2024 వద్దు. మేనిఫెస్టేషన్ ఫస్ట్ సైట్ అని ఉంది చూడండి. మేనిఫెస్టేషన్ ఫస్ట్ సైట్ అంటే గ్రావిటీని బేసేసుకుంటే లీస్ట్ వస్తాయి. అంటే ఫస్ట్ వన్ అనేది హైయెస్ట్ గ్రావిటీ ఉంటుంది, అలా తగ్గుతూ వస్తాయి ఇంకా. అంతే కదా, గ్రావిటీ చూస్ చేసుకున్నాం కాబట్టి. ఓకే, సో విస్టా క్లియర్. సో దీన్ని ప్రమోట్ చేయాలనుకుంటే మనం చేయొచ్చు. ఈ విధంగా కూడా మనం దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద మెథడ్ అనమాట. ఈ మెథడ్ యూజ్ చేసుకొని మనం ప్రోడక్ట్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే కొత్త ప్రోడక్ట్ ఎందుకు మీరు తీసుకోమన్నా అంటే యాజ్ ఏ బిగినర్గా కొత్త ప్రోడక్ట్కి కాంపిటీటర్స్ ఉండరు. మీకు కాంపిటీటర్స్ ఉన్నా కానీ చాలా తక్కువ మంది ఉంటారు. గ్రావిటీ అంత తక్కువ అంటే ప్రోడక్ట్ అనేది ఫ్రెష్గా ఉంటుంది అండ్ ప్రమోట్ చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఓకే, ప్రమోట్ చేసేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. సో కాంపిటీటర్స్ అనేవాళ్ళు తక్కువ మంది ఉంటారు కాబట్టి మనకి ప్రోడక్ట్ అనేది కన్వర్షన్ జరగడానికి 90% మనకి ఛాన్సెస్ ఎక్కువ. ఓకే, దట్ ఈస్ ద నెంబర్ 1 రీజన్ ఎందుకు సెలెక్ట్ చేసామనేది. ఓకే, సెకండ్ థింగ్ అనేది బేస్డ్ ఆన్ గ్రావిటీ మనం ఇక్కడ ఫిల్టర్ చేసాం కదా గ్రావిటీని బట్టి. సో గ్రావిటీ అనేది ఎంతమంది పీపుల్ అంటే ప్రోడక్ట్ అనేది మంచిదా కాదనేది తెలియజేస్తుంది, అంటే ప్రమోట్ చేసే నెంబర్స్ బట్టి. ఓకే, సో దట్ ఈస్ సెకండ్ రీజన్ అనమాట. ఈ విధంగా చూస్ చేయాలి. అవునవును 10 యాక్చువల్గా ఇది 104 అనేది ఫ్రంట్ ఎండ్ ప్రైస్ అనమాట. అంటే యాక్చువల్ ప్రైస్ అనమాట, కాస్ట్ అనమాట ప్రోడక్ట్ ది. దాంట్లో మీకు ఇక్కడ కమిషన్ రేట్ ఎంత ఉంది చదవండి. అది కమిషన్ రేట్ ఎంత ఉందో అనేది క్లిక్ ఇచ్చేసి న్యూ పేజ్ ఓపెన్ చేయండి. ఆటోమేటిక్ న్యూ పేజ్ వచ్చేస్తుంది. ఓకే, విస్టా క్లియర్ అనేది ఓపెన్ చేయండి. దిస్ ఇస్ ద ఎఫిలియేట్ పేజ్ అనమాట. ఎఫిలియేట్ పేజ్ అని తెలుసు కదా, ప్రమోషనల్ పేజ్ అని. ఇక్కడ మనకి ప్రమోషనల్ టూల్స్ అని ప్రొవైడ్ చేస్తారు. ప్రొవైడ్ చేస్తారు చూడండి ఒకసారి. జస్ట్ స్క్రోల్ ఇట్ అప్. ఏం ప్రొవైడ్ చేస్తారు? ఈమెయిల్ స్వైప్స్, ల్యాండింగ్ పేజ్, నెక్స్ట్ ఇన్స్టాల్ పిక్సెల్, ఫేస్బుక్, ఏమైనా యాడ్స్ క్రియేట్ చేస్తే యాడ్. ఓకే, కమిషన్ డీటెయిల్స్ అని న్యూ పేజ్ ఓపెన్ చేయండి. కమిషన్ డీటెయిల్స్ అనే న్యూ పేజ్లో యాక్చువల్గా ఈ ఓకే $5 ఈబీసీ 10.0 ఓకే 75% ఇన్స్టెంట్ కమిషన్ అండి. 75% ఇన్స్టెంట్ కమిషన్స్ అనమాట. ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు సెండ్ ఏ కన్సిస్టెంట్ హై వాల్యూమ్ ఆఫ్ సేల్స్. ఓకే, సో మనకి 70% ఇనీషియల్ కమిషన్ అనమాట, ఇన్స్టెంట్ కమిషన్. సారీ. ఓకే, సో వెంటనే మీకు కన్వర్షన్ జరగగానే 70% కమిషన్ అనేది మీకు జనరేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అయితే ఓకే, అదే ప్రమోషనల్ టూల్స్లో రండి, లేదంటే సేల్స్ పేజ్ ఓపెన్ చేసినా మీ నో ప్రాబ్లం. ఇక ఇది ఓకినైవా ఫ్లాట్ బెల్లీ టానిక్ అనమాట. ఇది అంటే వన్ ఆఫ్ ద ఫిజికల్ ప్రోడక్ట్. ఇది డిజిటల్ ప్రోడక్ట్ కాదండి. ఇది క్లిక్ బ్యాంక్ లో వన్ ఆఫ్ ద ఫిజికల్ ప్రోడక్ట్. ఇది మనకి ఇది సిరప్ అనమాట, టానిక్.
టాబ్లెట్స్ ఆ ఓకే. టైప్ ఉంటాయి కదా, ఆ టైప్ మనకి చూడండి మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే టాబ్లెట్స్ మనకి ఇటువంటి డబ్బాస్ వస్తాయి కదా. ఓకే, మనకి ఓకే. కొరియర్స్ ద్వారా వస్తూ ఉంటాయి కదా, మనం వెయిట్ లాస్ వస్తుంది ఏమైనా సార్. మనం బుక్ చేస్తాం ఆన్లైన్లో. అంటే ఫిజికల్ ప్రోడక్ట్ ఇది. మనం అమెజాన్లో ఎలా బుక్ చేసుకుంటూ వస్తుందో అదే విధంగా క్లిక్ బ్యాంక్ నుంచి వస్తుంది మీకు బుక్ చేసుకుంటే ఇది. అదే ఐ మీన్ పర్చేస్ చేసుకుంటే. ఓకే. ఓకేనా. సో ఇది ఓకే సార్. ఓకేనా, ఓకేనావా ఫ్లాట్ బెల్లీ టానిక్. సో ఇటువంటి ఫిజికల్ ప్రోడక్ట్స్ అనేవి మనకి ఎక్కువ కన్వర్షన్ జరగడం కూడా ఎక్కువ అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఫిజికల్ ప్రోడక్ట్ ఇది, అంటే రిజల్ట్ అనేది ఫిజికల్గా మనం ఫీల్ అవుతాం మనం. ఓకే. సో డిజిటల్ ప్రోడక్ట్ అనేది ఓకే మనకు సార్. ఇలాంటి ఏంటమ్మా. అదే సార్, ఇలాంటి ఫిజికల్ ప్రొడక్ట్స్ వాళ్ళ ఇంటికి డోర్ డెలివరీ అయినప్పుడు మనకి కమిషన్ ప్రొవైడ్ చేస్తారా? వాళ్ళు ఆర్డర్ చేసిన వెంటనే మనకు కమిషన్ ప్రొవైడ్ ఆర్డర్ చేస్తారా? ఆర్డర్ చేసిన వెంటనే కమిషన్ జనరేట్ అయిపోద్ది. ఒకవేళ రిఫండ్ చేశారనుకోండి వాళ్ళు, సో వెంటనే అంటే ఓకే. మీకు వచ్చే కమిషన్ అనేది మీ యొక్క ఎఫిలియేట్ డాష్‌బోర్డ్‌లో చూపిస్తది. ఓకే. ఓకే. బట్ 1 మంత్ 60 డేస్ అనుకుంటా మనీ బ్యాక్ గ్యారంటీ. కొన్ని ఆఫర్స్‌కి 60 డే మనీ బ్యాక్ గ్యారంటీ ఉంటది మాక్సిమం క్లిక్ బ్యాంక్‌లో. కొన్ని ఆఫర్స్‌కి రేర్‌గా 30 డేస్ రిఫండ్ బ్యాక్ ఉంటదనమాట. మనీ బ్యాక్ గ్యారంటీ ఉంటదనమాట. ఓకే. సో అంతవరకు మీకు మీ ఫండ్స్ అనేవి మీ యొక్క డాష్‌బోర్డ్‌లో చూపిస్తది తప్ప మీరు విత్‌డ్రా చేసుకోలేరు. ఓకే. సో ఎందుకంటే 1 మంత్ 60 డేస్ అనేది మనీ బ్యాక్ గ్యారంటీ అంటే ఈలోపు వాళ్ళకి నచ్చక ఏమైనా వాళ్ళు రిఫండ్ చేశారనుకోండి, ప్రోడక్ట్‌ని బ్యాక్ చేశారనుకోండి వాళ్ళు, ఓకే. రిఫండ్ చేశారనుకోండి, మనీ అనేది మళ్ళీ వాళ్ళు బ్యాక్‌కెళ్ళిపోతుంది. మీకు రాదు. సో అందుకే 1 మంత్ ఓకే. వరకు ఓకే. 1 మంత్ 60 డేస్ అనేది అంతవరకు మీ డాష్‌బోర్డ్‌లో చూపిస్తది మీ యొక్క ఫండ్స్ అనేది, మీకొచ్చిన కమిషన్ అనేది. వన్స్ టైమ్ దాటాక టైమ్ అయిపోయిందనుకోండి, ఓకే. ఈలోపు వాళ్ళు రిఫండ్ చేయకపోయినా గానీ వాళ్ళకవ్వదు. వాళ్ళు రిఫండ్ చేసినా గానీ తీసుకోరనమాట. వాళ్ళు అనుకున్న టైంలో గానీ రిఫండ్ చేయకపోతే. ఓకే. మాక్సిమం రిఫండ్ చేయరు. చేసేవాళ్ళు రేర్ కేస్‌లో ఉంటారు కదా, చెప్పలేం కదా. సో అందుకు ఫండ్స్ అనేవి హోల్డ్ చేస్తదనమాట. మనకొచ్చే కమిషన్స్ అనేది క్లిక్ బ్యాంక్ అనేది హోల్డ్ చేస్తది. సో వాళ్ళు ఏమైనా రిఫండ్ చేయలేకపోతే గనక ఓకే. ఆళ్ళిచ్చే టైంలోపు మీ ఫండ్స్ అనేవి మీరు విత్‌డ్రా చేసుకోవచ్చు. సో మినిమమ్ థ్రెషోల్డ్ అనేది మీకు ఓకే సార్. క్లిక్ బ్యాంక్‌లో $100 అనమాట. మినిమమ్ థ్రెషోల్డ్ $100. సో మీకొచ్చిన కమిషన్స్ అనేవి $100 రీచ్ అయిన తర్వాత ఓవరాల్‌గా అంటే మినిమమ్ అప్పుడు మాత్రం విత్‌డ్రా చేసుకోగలుగుతారు. మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది. ఓకే. ఓకే. అప్పుడు మాత్రం విత్‌డ్రా చేసుకోగలుగుతారు మీరు. ఓకే సార్. నెక్స్ట్. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రోడక్ట్. సో దీనికి మీదనే మనం ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి వాడు ప్రమోషనల్ టూల్స్‌లో ల్యాండింగ్ పేజ్ ఎటువంటివి ఇచ్చారో ఒకసారి ఓపెన్ చేయండి. జస్ట్ టెంప్లెట్స్ ఇచ్చారా? అది ఏంటనేది. ఓకే. ఓపెన్ చేయండి. మనకి ఆఫర్ చూజ్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా. ఓకే. ఆఫర్ ఓకే అనేది సార్. ఫస్ట్ మనం ఆఫర్ అనేది ఎంత బాగా మనం కరెక్ట్‌గా మనం చూజ్ చేసుకుంటామో అంత పర్ఫెక్ట్ మనకి ఆహ్, కన్వర్షన్ జరిగే అవకాశం ఉంటదనమాట. ఓకేనా. ఓకే సార్. నెక్స్ట్ మీకు ఇంకొక ఆఫర్ చెప్తాను. ఇది ఇలా ఉంటదనమాట సేల్స్ పేజ్ అనేది. వీడియో సేల్స్ పేజ్. తర్వాత ఆటోమేటిక్‌గా టెక్స్ట్ కూడా మీకు ఫార్మ్ అవుతుంది. సేల్స్ పేజ్ అనేది ఆటోమేటిక్‌గా. కొంతసేపు మీరు చూసినాక ఓకే. తర్వాత మీకు టెక్స్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా. ఇది మీ యొక్క సేల్స్ పేజ్. వీడియో సేల్స్ పేజ్ అనేది ఎక్కువ మీకు కన్వర్షన్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటది. మాక్సిమం క్లిక్ బ్యాంక్ ఆఫర్స్ అనేవి వీడియో సేల్స్ లెటర్సే. వీఎస్ఎల్ పేజెస్ అనమాట ఎక్కువుంటాయి. ఎందుకంటే ఈ రోజుల్లో ఓకే చదివే సార్. వాళ్ళకంటే చూసేవారు. వీడియోస్ చూసి తెలుసుకునేవాళ్ళు ఎక్కువ మంది కదా, పీపుల్ అనేవాళ్ళు. అవును సార్. లేజియెస్ట్ పీపుల్ అయిపోయారు నౌ ఏ డేస్. అయితే మీరు క్లిక్ బ్యాంక్‌లోకి ఒకసారి వెళ్ళండి. ఇంకొక ఆఫర్ చెప్తాను. అది ఒకసారి చూడండి. అదొకటి చాలా ప్రాఫిటబుల్. అది కూడా ఫిజికల్ ప్రొడక్ట్ అని. ఓకే. ఈ విధంగా మనం చూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా లాస్ట్ 3 మంత్స్‌లో వెళ్ళి కూడా అంటే మనం డైరెక్ట్‌గా కేటగరీ వైస్‌గా కాకుండా అంటే మనం ఒకటి ఫిక్స్‌డ్‌గా ఒక కేటగరీ ఫిక్స్ అయ్యి కూడా చూజ్ చేసుకోవచ్చు. లేదంటే జనరల్ సెర్చ్ అనమాట ఇది. జనరల్ సెర్చ్ అనేది ఏంటంటే అన్ని కేటగరీస్ మనం చూజ్ చేసుకున్న గ్రావిటీ అండ్ డేట్ ఆఫ్ లాంచింగ్ అనమాట. ఓకేనా. దాన్ని ఓకే. బేస్ చేసుకొని జనరల్ సెర్చ్ ద్వారా కూడా అన్ని రకాల కేటగరీస్ ఇంక్లూడ్ అయి ఉంటాయన్నమాట దీంట్లో. సో దీంట్లో మనకి కొత్త ఆఫర్ ఏదుంది, దాంట్లో బెస్ట్ కేటగరీ ఏదని మనం దీంట్లో మళ్ళీ ఫిల్టర్ చేసుకొని మనకు నచ్చిన ఆఫర్ తీసుకొని మనం వాటికి ఈ యొక్క సేల్స్ ఫన్నల్స్ అనేవి క్రియేట్ చేసుకుంటాం. మీన్స్ ఏంటంటే ల్యాండింగ్ పేజ్ అన్నట్టు. ఓకేనా. తర్వాత ట్రాఫిక్ అనేది డ్రైవ్ చేసుకుంటాం మనం. అయితే మనం ఫస్ట్ అయితే ఇప్పుడు ఆఫర్ చూసింగ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఓకినావా ఫ్లాట్ బెల్లీ టానిక్ అనేది తీసుకున్నాం అనుకోండి. దీనికి మనం ఈ యొక్క పర్టిక్యులర్‌గా ల్యాండింగ్ పేజ్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటది. సో మీరేం చేస్తారంటే ఒక్కసారి సేల్స్ పేజ్ ఇందాక ఓపెన్ చేశారు కదా, ఇంకొకసారి ఓపెన్ చేయండి సేల్స్ పేజ్ అనేది.
చూడండి అక్కడ లింక్ పై క్లిక్ చేయండి. క్లిక్ హియర్ టు గెట్ ఇమీడియట్ యాక్సెస్ టు హై కన్వర్టింగ్ స్వైప్స్. దాంట్లో క్లిక్ చేయండి. ఓకే, చూడండి ఇక్కడ ఈమెయిల్లో సబ్జెక్ట్ లైన్ చదవండి ఒకసారి. డ్రింక్ దిస్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ బౌన్స్, డ్రింక్ దిస్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ బౌన్స్ 1 బి ఏ డే. సో అటువంటి వాటిని మన హెడ్ లైన్ మన యొక్క ల్యాండింగ్ పేజ్ హెడ్డింగ్ కింద యూజ్ చేయొచ్చు. ఓకే, ఓకే ఓకే నెక్స్ట్ సెకండ్ స్వైప్లోకి వెళ్ళండి. దాంట్లో హెడ్ లైన్ చదవండి. జస్ట్ హ్యావ్ ఏ click up before 10 AM to deserve 3 pounds. Yes, and headline కూడా చూడండి. టైటిల్ అది హెడ్లైన్ కూడా ఉంటుంది. అదే డిస్కౌంట్ పైకి వెళ్ళండి, స్వైప్ బాడీలోకి వెళ్ళండి. హెడ్లైన్ నేను అంటే సబ్జెక్ట్ లైన్ అమ్మా, సబ్జెక్ట్ లైన్ అది హెడ్లైన్. టైటిల్ సబ్జెక్ట్ లైన్ ఇందాకలాగే సెకండ్ స్వైప్ ఇది, సెకండ్ ఈమెయిల్ స్వైప్ ఇది. దాంట్లో సబ్జెక్ట్ లైన్ చూడండి, అక్కడ ఉన్నాయి చూడండి, 3 ఉన్నాయి, చదవాలి. డ్రింక్ దిస్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్, డ్రింక్ దిస్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ వన్స్ 1 బి ఏ డే అని యూజ్ చేయవచ్చు. సెకండ్ ఏంటి, డ్రింక్ దిస్ జాపనీస్ టానిక్, జాపనీస్ టానిక్ ఇన్ మార్నింగ్ టు బర్న్ 3 pounds every 3.5 days. అదేవిధంగా థర్డ్ అండ్ మ్యాటర్ చదవండి ఒకసారి, బాడీ టెక్స్ట్. సో ఈ విధంగా కూడా మనం కంటెంట్ అనేది తీసుకొని చెయ్యొచ్చు, ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేయొచ్చు. సో ఇంకో పవర్ఫుల్ టెక్నిక్ అనేది నేను చెప్తాను, ఇక్కడ రివీల్ చేస్తున్నాను. ఇంకో పవర్ఫుల్ టెక్నిక్ అనేది, సో న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి గూగుల్లో. గో టు న్యూ ట్యాబ్, గూగుల్లో గో టు న్యూ ట్యాబ్. ఓకే, ఫ్రీ పిఎల్ఆర్ బెల్లిఫెట్ ఫ్రీ వచ్చింది. ఇంకేమైనా ఉన్నాయి ఆర్టికల్స్ అనేవి లేవు కదా. ఓపెన్ చేయండి దాన్ని, అది ఒకటి ఉంది కదా, ఓపెన్ చేయండి. చాలా ఉంటాయి మనకి ఫ్రీ పిఎల్ఆర్స్వి, చాలా సైట్స్ ఉంటాయి. ఐడి పిఎల్ఆర్ అని చాలా ఉంటాయి. ఓకే, డిస్క్రిప్షన్ చూడండి. యూ విల్ డిస్కవర్ ద టాపిక్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఈటింగ్ ద రైట్ ఫుడ్స్ అండ్ హౌ ఇట్ విల్. ఓకే, సో ఇది ఒక ఈ బుక్ కావచ్చు. ఈ బుక్ మీరు డౌన్లోడ్ చేయండి. ఓకేనా, దీన్ని డౌన్లోడ్ చేస్తే మనకి కంటెంట్ అని దొరుకుతుంది. ఎస్, డౌన్లోడ్. దాన్ని కాపీ చేయండి చెప్తాను. ఫస్ట్ జిప్ ఫైల్ ఫస్ట్ కాపీ చేసి డెస్క్టాప్ మీద పెట్టండి. కాపీ చేయండి, డెస్క్టాప్ మీద పెట్టండి, పేస్ట్. ఇప్పుడు రైట్ క్లిక్ ఇవ్వండి, ఎక్స్ట్రాక్ట్ ఇవ్వం. ఎస్, ఓపెన్ చేయండి ఇప్పుడు ఆ ఫైల్ని. దాంట్లో కంటెంట్ అది చూడండి, న్యూస్ లెటర్ ఉంది కదా, న్యూస్ లెటర్. యా, దట్ వన్, వర్డ్ డాక్యుమెంట్. చదవ దిస్ న్యూస్ లెటర్ ఈ విల్ అంటే మనం ఒక రివ్యూ పేజ్లో క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఈ సెకండ్ మెథడ్ ఏంటంటే, ఈ యొక్క పిఎల్ఆర్ ప్రోడక్ట్స్ అంటే ఏదైతే ప్రోడక్ట్ మనం చూస్ చేసుకుంటామో ప్రోడక్ట్ రిలేటెడ్గా మనం పిఎల్ఆర్ ఫ్రీ పిఎల్ఆర్ సైట్స్లోకి వెళ్ళి, ఇది కాకపోతే ఇంకోటి చూస్తాం, ఒక దొరకకపోతే మనకి. ఓకేనా, ఇంకో పిఎల్ఆర్ సైట్, దాంట్లో దొరకకపోతే ఇంకో పిఎల్ఆర్ సైట్, ఇలా పిఎల్ఆర్ సైట్స్లోకి వెళ్ళి ఓకే ఒక ఆర్టికల్స్ అనేవి మనం కలెక్ట్ చేయాలి. చూడండి, వెల్కమ్ టు యువర్ ఫస్ట్ ఇష్యూ ఆఫ్ బెల్లీ ఫ్యాట్ ఫ్రీ. ఇన్ ఈచ్ ఇష్యూ ఆఫ్ దిస్ న్యూస్ లెటర్ యూ విల్ లెర్న్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఆన్ హౌ యూ క్యాన్ సక్సెస్ఫుల్లీ డానిష్ సబ్బాన్ బెల్లీ ఫ్యాట్ ఫ్రమ్ యువర్ బాడీ ఫర్ గుడ్. ఓకే, అండ్ ఇక్కడ అంటే బెల్లీ ఫ్యాట్ అంటే ఏంటి, బెల్లీ ఫ్యాట్ వల్ల వచ్చిన ఇష్యూస్ అంటే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మొత్తం మనకి ఆర్టికల్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. ఓకే, అది మనం తీసుకోవాలి. కిందకి ఇంకా స్క్రోల్ డౌన్ చేయండి. ఓకేనా, ఫ్లాట్ కాపీ చేయండి, కాపీ, న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి, పక్కన రివ్యూ అని ఇవ్వండి, పక్కన రివ్యూ. సో ఓకే సార్, అంతే. చూడండి, బెస్ట్ ప్రాక్టీస్ గ్యారంటీ అంటే డైరెక్ట్గా అది అఫీషియల్ సైట్. ఓకేనా, అది వద్దు. ఓకే, అది వద్దండి. ఒక పని చేయండి, న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి, రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి. ఫస్ట్ లింక్ అనేది ఇదే సార్, బెస్ట్ ప్రైస్ గ్యారెంటీ. ఇది యాక్చువల్గా యాడ్స్ కాదు, నార్మల్ ఎస్సీఓ ఆర్గానిక్ ట్రాఫిక్. అండ్ ఓకేనేమో ఫ్లాట్ బెల్లీ టానిక్ రివ్యూ అని సెకండ్ వన్ చూసారా. చూడండి, రివ్యూ అనేది ఒక సైట్లో రాశారు ఎవరు. ఓకే ఓకే, న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి, అది కూడా. ఇంకా స్క్రోల్ డౌన్ చేయండి, స్క్రోల్ ఇట్ డౌన్. ఓకేనేమో బెల్లీ టానిక్ రివ్యూ అండ్ చాలా మంది రాశారు కదా.
సైట్స్ అని ఓపెన్ చేయండి. లింక్ ఇంకా అవసరం లేదు, ఒకసారి అవి ఓపెన్ చేయండి. ఫస్ట్ ఓపెన్ చేయండి. మనం ఓపెన్ చేసాం కదా, న్యూ ట్యాబ్ ఓపెన్ చేశారు కదా అబ్బా. చూడండి ఇక్కడ ద ఓగినోవా ఫ్లాట్ బెల్లీ టానిక్ అని చెప్పేసి ఇది ఒక సైట్. ఇది ఒక బ్లాగ్ పోస్ట్ అనేది క్రియేట్ చేశారు, అంటే ఒక రివ్యూ టైప్లో క్రియేట్ చేశారు. చూసారు ఎంత అసలు ఎంత క్లియర్ కట్ ఎంత బాగుంది అసలు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకో, చూడండి అక్కడ పింట్రెస్ట్ మీకు చూపిస్తుంది కదా, ఇమేజ్ ఫ్లాట్ బెల్లీ టానిక్ ఈజ్ అ పవర్ఫుల్ అని చెప్పేసి సంథింగ్, దానికి బ్రీఫ్ డిస్కషన్. ఆర్డర్ నవ్ అని చెప్పేసి దాన్ని ఏమంటారు, ఆర్డర్ నవ్ అనేది అక్కడ రెడ్ కలర్లో ఉన్న బటన్ని కాల్ టు యాక్షన్ బటన్ అంటారు. ఇక్కడ ఫస్ట్ బటన్, అది కూడా కాల్ టు యాక్షన్. ఫస్ట్ బటన్ అక్కడ ఉంది కదా, కంటెంట్ కింద ఉంది కదా, అది కూడా కాల్ టు యాక్షన్. అది కూడా కాల్ టు యాక్షన్. ఇంకా ఫ్లాట్ బెల్లీ అని చెప్పేసి దానికోసం ఇచ్చేసి మళ్ళీ కిందకి ఎలా స్క్రోల్ డౌన్ చేయండి. అంటే ద యాంగిల్ ఆఫ్ క్రియేషన్ అనేది మీరు అబ్జర్వ్ చేయండి, వాళ్ళు ఏ విధంగా క్రియేట్ చేశారు. ఓకే, ద యాంగిల్ ఆఫ్ క్రియేషన్ అన్నట్టు. మెటబాలిజం, డైజెషన్, ఎనర్జీ, సేఫ్ అండ్ ఆర్డర్ నెంబర్ ఇంకో కాల్ టు యాక్షన్ ఇచ్చారు. ఇంకా కిందకి స్క్రోల్ డౌన్ చూసారా, ఇది 90 days మనీ బ్యాక్ గ్యారంటీ అండి. 90 days, 30 కాదు, 60 కాదు, 90 days, 3 months మనీ బ్యాక్. అంటే 3 months వరకు మీ అమౌంట్స్ అనేవి హోల్డ్లో ఉంటాయి, మీకు ఫండ్స్ అనేవి రిలీజ్ చెయ్యరు. ఒకవేళ 100 థ్రెషోల్డ్ మీకు క్రాస్ అయినా కానీ ఒక పర్టికులర్ పార్ట్కి మీకు రిలీజ్ చేయరు అనమాట, హోల్డ్లో పెడతారు. 3 months లోపు ఏమైనా రిఫండ్ చేశారంటే మీ మనీ అనేది బ్యాక్ వెళ్ళిపోతుంది. ఆర్డర్ నౌ. ఓకే, ఇంకా కిందకి రండి. ఓకే, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద సైట్ ఓగినోవా ఫ్లాట్ బెల్లీ టానిక్ రివ్యూ. ఓకే, రివ్యూస్, నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ రియల్ బెనిఫిట్స్. ఓకే, కిందకి అలా స్క్రోల్ డౌన్ చేయండి. ఇది కూడా సైట్లోనే రివ్యూ ఇచ్చారండి. ఇంకా స్క్రోల్ ఇట్ డౌన్. ఇంకా 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 సో వీళ్ళ దగ్గర నుంచి కూడా కంటెంట్ మీరు తీసుకోవచ్చు అండి. కంటెంట్ ఏదైతే ఉందో ఈ కంటెంట్ కూడా మీరు తీసుకొని మీరు కాపీ చేసుకోవచ్చు. బట్ కాపీ చేసేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, దీన్ని మీరు న్యూ ట్యాబ్లోకి వెళ్ళండి, చెప్తాను. దీన్ని కాపీ చేయండి, ఒక పేరాని ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక పేరాని మీరు కాపీ చేయండి. ఫస్ట్ జస్ట్ ఒక పారాగ్రాఫ్ని మీరు కాపీ చేయండి. ఇంకా ఇంకా తీసుకోండి, ఇంకా తీసుకోండి. ఓకే ఓకే, నో ప్రాబ్లం. కాపీ చేయండి. ఓకే, న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి. స్పిన్ బోట్ అని చెప్పేసి టైప్ చేయండి. స్పిన్ బోట్ SPINBOT స్పిన్ బోట్ ఓపెన్ చేయండి. ఫస్ట్ లింక్ దీంట్లో పేస్ట్ చేయండి. మనం కాపీ చేసాం కదా టెక్స్ట్ అనేది, పేస్ట్ చేయండి. సో యాక్చువల్గా ఒరిజినల్ కంటెంట్ అంటే ఒకళ్ళ సైట్ నుంచి మనం కాపీ చేస్తాం. సో కాపీ రైటెడ్ మనకి ఎందుకని మంచిది, రిస్క్ తీసుకోకూడదు మనం. ఓకే, సో కాపీ వల్ల మనకి ఏమైనా జరగవచ్చు మన సైట్కి, మన యొక్క యాడ్ అకౌంట్కి కానీ మన సైట్కి కానీ. మన పింట్రెస్ట్లో పోస్ట్ చేస్తే పింట్రెస్ట్ అకౌంట్ కూడా బ్యాన్ చేయొచ్చేమో కదా, ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే రీరైట్, ఇది యాక్చువల్గా రీరైట్ టూల్ అనమాట. అంటే అదే కంటెంట్ మార్చేసి రాస్తుంది అన్నట్టు, అంటే యూనిక్గా మార్చేస్తుంది. ప్లెజరిజం అంటారు. ప్లెజరిజం మీన్స్ ఏంటంటే వేరే వాళ్ళని కంటెంట్ మనం కాపీ చేస్తే దాన్ని ప్లెజరిజం అంటారు. సో దీని ఇది రీరైట్ చేసేసి యూనిక్గా మారుస్తుంది, అంటే మీకంటూ ఒక యూనిక్ కంటెంట్ అనమాట, అంటే మీ ఓన్ అన్నట్టు. ఇది దీనికి వేరే వాళ్ళు మార్చి రాయడానికి ఉండదు, అంటే యూనిక్ 100% యూనిక్ ఉంటుంది అన్నమాట. ఓకే, సో కిందకి రండి, స్క్రోల్ డౌన్ చేయండి దాన్ని. ఐఎమ్ నాట్ ఏ రోబోట్ పై క్లిక్ చేయండి. గో పై క్లిక్ చేయండి. అదే ఓకే, రైట్, గో. కిందకి రండి. ఇప్పుడు అది ఒరిజినల్ పైన ఉంది ఒరిజినల్ కంటెంట్, ఇది రీరైటెడ్ కంటెంట్. చదవండి ఒకసారి, దానికి దీనికి వేరియేషన్ డిఫరెన్స్ అంటే మీకు తెలుస్తుంది. ద ఎక్స్ప్లెనేషన్ దట్ దిస్ ప్రొవైడ్ ఈజ్ సో ఆర్టికల్ రీరైటర్, రైట్ ఆర్టికల్ రీరైటర్ దానిపై ఇది. ఎస్, దట్ వన్. ఓపెన్ చేయండి ఫస్ట్ లింక్. ఇందాక కాపీ చేసాక ప్లేస్ చేయండి, Ctrl V. ఎస్, రీరైట్ చేయండి. ఇప్పుడు
కింద ఆప్షన్ ఉంటుంది, ఇంకా కిందకి రావాలి మీరు, ఇంకా రీరైట్ ఆర్టికల్, యా దట్ వన్. వెయిట్ ఫర్ ఫ్యూ సెకండ్స్. ఇప్పుడు చూడండి ఒకసారి, రిజల్ట్ చూడండి ఒకసారి. ద రీజన్ దట్ దిస్ పౌడర్ ఇస్ సో యూనిక్ ఇస్ బికాస్ ఇట్స్ ఎ 4 డిఫరెంట్ ఏంటిది proprietary blends included in it. Each blend features a different way of helping the body, whether it's want to support the digestive process or trigger further weight loss. ఒరిజినల్ కంటెంట్ చదవండి, చూడండి ఇక్కడ వ్యూ ఒరిజినల్ అని ఉంది కదా పైన ఆప్షన్. నో 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 నో, అక్కడ చూడండి, ఇక్కడ రైట్ సైడ్ వ్యూ ఒరిజినల్, అక్కడ క్లిక్ చేయండి, ఆన్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి పక్కన ఉన్నాయి. ఇది రిజల్ట్ కింద ఉన్నది ఏంటంటే మన రీరైట్ అయిన కంటెంట్, ఒరిజినల్ కంటెంట్ అనేది ఇటు పక్కన రైట్ సైడ్ ఉన్నది. ఓకేనా, రెండు కంపేర్ చేసుకోండి. ఒరిజినల్ కంటెంట్, ది రీజన్ దట్ దిస్ పౌడర్ ఈస్ సో యూనిక్ ఈస్ బికాస్ ఇట్ హ్యాస్ 4 డిఫరెంట్ proprietary blends. ఇక్కడ చూడండి రిజల్ట్, ద రీజన్ దట్ దిస్ పౌడర్ ఈస్ సో యూనిక్ ఈస్ బికాస్ ఇట్స్ 4 డిఫరెంట్ proprietary blends included it. ఓకే, ఈచ్ బ్లెండ్ హ్యాస్ ఎ డిఫరెంట్ వే ఆఫ్, ఈచ్ బ్లెండ్ ఫ్యూచర్స్ డిఫరెంట్ వేస్. చూసారా, అంటే చదవడానికి కూడా బాగుంది, చాలా రీడబుల్గా ఉంది. కంటెంట్ అనేది సేమే బట్ యూనిక్గా మారిపోయింది. అంటే ఎగ్జాక్ట్గా కంప్లీట్గా 100% యూనిక్గా మారక్కర్లేదండి, కొంతవరకు మారితే చాలు, మరి యాజ్ ఇట్ ఈస్గా కాపీ ఉండకూడదు. ఓకే, సో అది జస్ట్ వాడు హైలైట్ చేశాడు, వాడు మీరు కావాలంటే ఒరిజినల్ ఉన్న విధంగా మార్చుకోవచ్చు అని. సో మనకు అవసరం లేదు, అంటే కొన్ని మరీ చదవడానికి బాగోపోతే ఒరిజినల్ ఉన్నది మళ్ళీ యాసిటీజీ పెట్టుకోవచ్చు అని. సో మనకు అవసరం లేదు. ఓకేనా, కాపీ చేసుకోండి, మనకి ఎగ్జాక్ట్గా 100% యూనిక్ అవసరం లేదు, మనం ఏం బుక్ రాయట్లేదు. దాన్ని కాపీ చేసుకొని దీన్ని, అంటే మీరు కాపీ చేసుకుని దీన్ని కింద కాపీ బటన్ కూడా ఉంది, జస్ట్ అరేంజ్ చేసుకోవచ్చు. రైట్ క్లిక్ ఇచ్చి కాపీ చేసుకోవచ్చు, కింద బటన్ కూడా ఉంది, అదిగోండి అదే కాపీ బటన్. స్క్వేర్స్ ఉన్నాయి, 2 స్క్వేర్స్ ఉన్నాయి కదా, 2 స్క్వేర్స్ దాని కింద ఎగ్జాక్ట్గా ఉన్నాయండి. అదే అది కాపీ బటన్. కాపీ చేయండి, మళ్ళీ కాపీ చేయండి, దానిపై క్లిక్ చేయండి. దానిపై క్లిక్ కాదండి, స్క్వేర్ బటన్స్ ఉన్నాయి కదా. ఓకే, మీరు రైట్ క్లిక్ ఇచ్చి ఇప్పుడు కాపీ అయ్యింది, కాపీ అయ్యింది. దాన్ని మీరు ఏంటంటే నోట్ ప్యాడ్లో ఎక్కడో పేస్ట్ చేసుకొని, అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, ఇప్పుడు ఇది కాదు. అంటే మీరు ఒకవేళ అదే ఆఫర్ తీసుకోవాలనుకుంటే ఒక రివ్యూ పేజ్ మనం క్రియేట్ చేయాలనుకుంటే రివ్యూ అనేది ఆ విధంగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, రివ్యూ పేజ్ క్రియేట్ చేయాలంటే చెప్తున్నాను నేను. అంటే రివ్యూ పేజ్ మీకు అంటే ఆఫర్ అనేది ఈ విధంగా సో అంటే రివ్యూ పేజ్ క్రియేట్ చేసి మనం అంటే రివ్యూ ల్యాండింగ్ పేజ్ అనమాట. రివ్యూ పేజ్, బోనస్ పేజ్ కాదండి, ఓన్లీ రివ్యూ పేజ్. ఇది బోనస్ ఏం యాడ్ చేయం మనం. ఓకే, ఇదొక మెథడ్. అంటే కంటెంట్ అనేది, టెక్స్ట్ అనేది, అంటే మనకి ఈ యొక్క పర్టికులర్ రివ్యూ రాయడానికి కంటెంట్ అనేది మీకు దొరకకపోతే ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. వేరే వాళ్ళ సైట్ నుంచి కాపీ చేసుకొని ఆల్రెడీ రివ్యూస్ రాస్తారు కదా, ఈ విధంగా రీరైట్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇందాకలా 2 లింక్స్ ఓపెన్ చేసాం కదా, 3వ లింక్ కూడా ఒకసారి ఓపెన్ చేయండి. అంటే ఏ విధంగా రాశారు ఇంకొక ఎవరైనా రివ్యూస్ అనేది చూద్దాం. చూడండి గూగుల్లో ఉంది, గూగుల్ ఓన్లీ 2 లింక్స్ ఓపెన్ చేశారు, 3వ లింక్ కూడా ఓపెన్ చేయండి ఒకసారి. ఎస్, అది కాదు, ఇందాక ఓకేనేవా గూగుల్, రైట్. 2 ఆడియో కూడా ఓపెన్ చేసాం మనం, 3వది అది ఓపెన్ చేయండి. 2 క్లోజ్ చేసేసేయండి, నో ప్రాబ్లం. పాతవి మరీ ఎక్కువగా మీకు ఉంటే స్లో అయిపోతుంది సిస్టమ్. అంటే ఫస్ట్ మనం చాలా రీసెర్చ్ చేయాలండి. ఒక ఆఫర్ మనం ప్రమోట్ చేయాలి అనుకుంటే చూసారు ఎంత రీసెర్చ్ చేస్తున్నామో. వేరే వాళ్ళది కూడా స్పై చేయాలి. వేరే వాళ్ళ కంటే అంటే వాళ్ళు ఏ విధంగా ప్రమోట్ చేస్తున్నారు ఏంటని మనం చూడాలి ఒకసారి. దీన్ని కూడా క్లోజ్ చేయండి, ఇంకోటి ఓపెన్ చేయండి. ఇది ఆల్రెడీ చూసాం కదా, ఇంకొకటి కూడా ఓపెన్ చేయండి. అంటే ఒక్కొక్కరు ద యాంగిల్ ఆఫ్ క్రియేషన్ అనేది, ల్యాండింగ్ పేజ్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా క్రియేట్ చేస్తారు. చూడండి వీళ్ళు ఎలా రాశారు ఇక్కడ, ఓకినావా ఫ్లాట్ బెల్లీ పీవీ పోస్ట్ అని, ఓకినావా ఫ్లాట్ బెల్లీ టానిక్ రివ్యూ, ఈజ్ దిస్ టానిక్ ఏ క్విక్ వెయిట్ లాస్ ఫార్ములా. ఓకే, కిందకి అలాగా స్క్రోల్ డౌన్ చేయండి. ఇంకా 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 చూడండి ఇమేజ్ అలాగే ఇచ్చాడు అండ్ ప్రోడక్ట్ నేమ్ చూసారు. రివ్యూ అనేది ఏ విధంగా ఉంది. సో యాక్చువల్ రివ్యూ అనేది ఇలా రాసుకుంటే ఇంకా బాగుంటుంది, సింపుల్గా కంప్లీట్గా. ఏదో మనం
యాజ్ ఇట్ ఈస్గా రాయకుండా మ్యాటర్ లాగా రాకుండా ఇలా ఇలా రివ్యూ ఇచ్చుకుంటే ఇంకా బాగుంటుంది. ఈజీగా వాళ్ళు ఫాలో అవ్వగలుగుతారు యూజర్స్ అనేవాళ్ళు, ఆడియన్స్ అనేవాళ్ళు. ఇంకా చూడండి, వాట్ ఈజ్ వర్కింగ్ ఎవర్ ఫ్లాట్ బెల్లీ టానిక్. ఇంకా కిందకి స్క్రోల్ డౌన్ చేయండి, అంటే దానికోసం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో మీరేం చేస్తారంటే వాట్ ఈజ్ అని ఉంది కదా, దీన్ని ఆ కంటెంట్ మీరు అది వాట్ ఈజ్ కింద కంటెంట్ ఉంది కదా, ఆ కంటెంట్ని రీరైట్ చేసుకుంటాం మనం. రీరైట్ చేసుకుంటాం, ఈ కంటెంట్ కూడా రీరైట్ చేసుకుంటారు. యాజ్ ఇట్ ఈస్ ఇదే పేజ్ మీరు క్రియేట్ చేయొచ్చు. మీ టాస్క్ ఏంటంటే ఇదే పేజ్ని మీరు థ్రైవ్ ఆర్కిటెక్ట్ మీరు ఏదైతే తీసుకున్నారో మీకు మీద ఆల్రెడీ ప్రాబ్లంలో ఉంది కదా, నా సైట్ అవును, అర్థమైంది. అది ఏంటి ప్రాబ్లం నాకు ఇప్పటికీ క్లారిటీ లేదు. నో ప్రాబ్లం. నా సైట్ మీకు యాక్సెస్ డీటెయిల్స్ ఇస్తాను నేను. ఓకే, మీరు దాంట్లో థ్రైవ్ అండ్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉన్నాయి. సో మీ టాస్క్ ఏంటంటే, ఈరోజు టాస్క్ ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ ఆఫర్కి మీరు సేమ్ ఆఫరు ఇప్పుడు ఏవైతే లింక్స్ మీరు ఓపెన్ చేసి ఇదే విధంగా ఓపెన్ చేసి డిఫరెంట్ వాళ్ళవి మీకంటూ ఒక ఓన్ క్రియేటివిటీతో ఒక రివ్యూ పేజ్ క్రియేట్ చేయండి. ఓకే, రివ్యూ పేజ్ క్రియేట్ చేస్తే చూస్తాను నేను. కాల్ టు యాక్షన్ కిందకి స్క్రోల్ డౌన్ చేయండి. ఆ ఇమేజ్ కానీ అన్నీ కూడా రైట్ క్లిక్ ఇచ్చేసి సేమ్ ఇమేజ్ మీరు సేవ్ చేసుకోవచ్చు. కిందకి ఇంకా స్క్రోల్ డౌన్ చేయండి. ఈ కంటెంట్ మొత్తం చూడండి, రివ్యూ పేజ్ బాగానే ఉంది. ఇంకా కిందకి రండి కంప్లీట్గా. ఓకే, ఇంకా చూద్దాం. ఇంకా రివ్యూ బాగుంది కదా. ఇంకా మెటబాలిజం. సో మీరేం చేస్తారంటే ఈయన కంప్లీట్గా ఒక ఒక వీడియో కూడా పెట్టారు ఆయన. సో మనకు అది అవసరం లేదు. ఇంకా కిందకి స్క్రోల్ చేయండి. సో ఈయన కంప్లీట్ ఆర్టికల్ చేస్తారు. అంటే మీరు ఏం చేస్తారంటే ఇంత రివ్యూ పేజ్ మనకు అవసరం లేదు. సో దీంట్లో అవసరమైనంత వరకు చూడండి. వాట్ ఈజ్ ఒకినెబా ఫ్లాట్ బెల్లీ ఈజ్ ఒకినెబా ఫ్లాట్ బెల్లీ టానిక్ లెజిట్. సో ఇటువంటివన్నీ మీరు రీరైట్ చేసుకొని ఒక పేజ్లో వేసేసి, ఇందాక చూసారా పాయింట్ వైజ్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఉంది. పైకి టాప్లోకి వెళ్ళండి, చెప్తాను. కంప్లీట్ టాప్ డైరెక్ట్గా స్క్రోల్ అప్ చేయండి ఒకేసారి, ఈజీగా ఉంటుంది మీకు. కంప్లీట్ టాప్కి వెళ్తే కిందకి అలా స్లోగా రండి. సో ఇమేజ్ ఇగో ఈ పాయింట్స్ ఉన్నాయి చూసారు, ప్రోడక్ట్ నేమ్, మెయిన్ బెనిఫిట్, ఇంగ్రీడియంట్స్. సో ఇవన్నీ కూడా మీరు చేయండి, ఇవన్నీ యాడ్ చేయండి. దీంట్లో కొంత మ్యాటర్ అనేది మీరు యూజ్ చేసుకోండి. అండ్ వేరే సైట్లోకి వెళ్ళి వేరే వాళ్ళది కొంత ఇంకా దాంట్లో ఏది బాగుందని, మెయిన్గా ఏది బాగుంది కంటెంట్ చూడండి, స్టడీ చేయాలి మొత్తం. ఒక ఆఫర్ని చూజ్ చేసుకొని ఎంత టైం తీసుకున్నాం, నెంబర్ 1. నెంబర్ 2, కంటెంట్ అనేది ఒక రివ్యూ పేజ్ క్రియేట్ చేయాలి పర్టికులర్ ప్రోడక్ట్ అనే దానికి మనం ఎంత టైం తీసుకోవడం అనేది మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. చూసారు, రీసెర్చ్ నెంబర్ ఆఫ్ పీపుల్ వాళ్ళు ఒక్కొక్కరు ఏ విధంగా క్రియేట్ చేశారు అనేది మనం ఫస్ట్ స్టడీ చేయగలిగితే ద యాంగిల్ ఆఫ్ క్రియేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో దాన్ని మనం బేస్ చేసుకొని ఒక పేజ్ అనేది మీరు క్రియేట్ చేయాలి. మీకు ఇచ్చే టాస్క్ ఇది. రేపటికల్లా రేపు ఈవినింగ్కి నాకు మీరు చూపించాలి. ఏవైనా మోడిఫికేషన్స్ ఉంటే మీకు నేను చెప్తాను నేను. అండ్ మీరు కాల్ టు యాక్షన్ బటన్ చూసారు, కొన్ని ఇందాక ఒకటి చూసాం, ఆర్డర్ నవ్ అని చెప్పేసి చూసారా కాల్ టు యాక్షన్స్. సో ఆ టైప్లో కాల్ టు యాక్షన్స్ అనేవి మనం క్లోజ్ చేసామండి. ఓకే, ఆ టైప్ ఆఫ్ కాల్ టు యాక్షన్స్ అనేది మీరు యాడ్ చేయొచ్చు. ఆర్డర్ నవ్ కాకుండా వేరే ఏమైనా మనం యూజ్ చేద్దాం. మీకు చెప్తాను ఏమైనా మోడిఫికేషన్స్ అనేవి నేను చెప్తాను. కాల్ టు యాక్షన్ బటన్స్ మధ్యలో రావాలి, ఒక 3-4 వచ్చే విధంగా చూసుకోండి. ఇమేజ్ రావాలి. ఓకే, హెడ్లైన్ కరెక్ట్గా ఉండాలి. అండ్ ప్రోడక్ట్ చూసారు కదా, ఇప్పుడు ఉంది కదా ఈ పేజ్లో, ప్రోడక్ట్ నేమ్, మెయిన్ బెనిఫిట్స్, ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఉండాలి. ఇంకా బుల్లెట్ పాయింట్స్ ఏమైనా ఉంటే కనుక ఆ ప్రోడక్ట్ సంబంధించి మీరు బుల్లెట్స్ అనేది యాడ్ చేసుకొని, బుల్లెట్స్ ఉంటాయి కదా మనకి, సింబల్స్ ఉంటాయి కదా, బుల్లెట్ టైప్ సింబల్స్, ఆ పాయింట్స్లో అటువంటి ఏమైనా తీసుకొని పాయింట్స్ అనేవి మీరు ఒక 4-5 పాయింట్స్ అనేవి యాడ్ చేయండి, బెనిఫిట్స్ అనమాట. ఓకే, సో అగైన్ కాల్ టు యాక్షన్ యాడ్ చేసేసి మీరు ఒక రివ్యూ పేజ్ అనేది క్రియేట్ చేయండి. రైట్, ఇది మీ టాస్క్, ఇది చేయండి ఇప్పటికి ఈ యొక్క పర్టికులర్ ఆఫర్కి. ఓకేనా, అనేది బాగుంది ఆఫర్. ఓకేనా, దిస్ ఈజ్ ద ఫిజికల్ ప్రోడక్ట్, వెరీ వెల్ కన్వర్టెడ్ ఆఫర్. ఇది చాలామంది ఆల్రెడీ ప్రమోట్ చేస్తున్నారు. స్టార్ట్ అయ్యింది, కొత్త ప్రోడక్ట్ కదా, స్టార్ట్ అయ్యింది. లాస్ట్ 2 months బ్యాక్ ఇది లాంచ్ అయ్యింది. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ప్రమోటింగ్. ఎందుకు మీకు చెప్పానంటే లో కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి. సో ఛాన్సెస్ అయితే ఉండొచ్చు. ఇదంతా కూడా మనకి ప్రాసెస్ అంతా కూడా టెస్టింగ్ పైన డిపెండ్ అయి ఉంటుందండి.
బట్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనం తీసుకునే ప్రాసెస్ ఎలాంటిదంటే మెథడ్ మనం ఇంతసేపు మనం చెప్పుకునే మెథడ్ ఎలాంటిదంటే ప్రాఫిటబుల్ మెథడ్ అనమాట ఇదంతా కూడా. ఓకే. సో ఇదమ్మా మీకు ఈరోజు ప్రోడక్ట్ ఫస్ట్ నెంబర్ 1 ప్రోడక్ట్ ఎలా చూస్ చేసుకోవాలని చెప్పాను మీకు నేను. నెంబర్ 1 హరి వింటున్నారా హరి? నెంబర్ 1 ఏంటి ప్రోడక్ట్ అనేది ఏ విధంగా తీసుకోవాలని చెప్పాను. నెంబర్ 2 రివ్యూ పేజ్ ఎలా క్రియేట్ చేయాలనేది మీకు ఒక ఐడియా ఇచ్చాను. సో మీకు అంతకుముందు చాలా వీడియోస్ మీరు చూసారు, నా ఛానల్ ఫాలో అయ్యారు, అండ్ ఒక కోర్స్ మీరు తీసుకుని అది కూడా ఫాలో అయ్యారు. రివ్యూ పేజ్ ఎలా క్రియేట్ చేయాలని మీకు ఒక ఐడియా ఉంది, ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి దీన్ని యూజ్ చేసుకొని ఇప్పుడు మీరు చెప్పే ఒక మెథడ్, ఒక టెక్నిక్ని మీరు యూజ్ చేసుకొని, ఒక సీక్రెట్ టెక్నిక్ యూజ్ చేసుకొని మీరు మీ ఓన్గా క్రియేట్ చేయండి. మీ యొక్క క్రియేటివిటీ నేను చూస్తాను నేను. సో వన్స్ ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే నేను రేపు మీరు సరి చేస్తాను. అండ్ వన్స్ మనం క్రియేట్ అయిపోతుంది, క్రియేట్ అయినాక యాడ్ సెటప్ చేద్దాం. మనం క్యాంపెయిన్ బింగ్ యాడ్స్లో క్యాంపెయిన్ అనేది సెటప్ చేద్దాం. ఓకేనా? సో దిస్ ఈజ్ యువర్ టాస్క్. ఓకే, ఉంటా మరి.